Hi friends, welcome to my channel. This is Charan Teja and coming to the review of Sankranti Kostunam. Basically, technically, logically, practically and finally Sankranti Kostunam movie is absolute movie guys. మూవీ అయితే కానీ చాలా బాగుంది గైస్. అసలు ఫ్యామిలీ ఆడియన్స్ కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి అబ్బా, ఊరికే టికెట్స్ బుక్ చేసేసుకొని వెళ్ళిపోండి. మూవీ పక్కా ఎంజాయ్ చేస్తారు, 100% నాది గ్యారంటీ. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్ అందరు చాలా బాగా చేశారు. వికీ గారికి ఒక కొడుకుగా చేశాడు ఒక అబ్బాయి, అసలు సూపర్. అసలు ఆ పిల్లోడు చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ ఆ పిల్లోడు వచ్చిన ప్రతిసారి కూడా ఫుల్ ఫన్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. చాలా సీన్స్ లో ఐశ్వర్య రాజేష్ గారు అయితే డామినేట్ చేశారు, అండ్ వెంకటేష్ గారిని అండ్ మీనాక్షి గారిని. అండ్ మీనాక్షి గారి గురించి చెప్పాలంటే ఈ మధ్య చాలా సినిమాలు వచ్చాయి కదా, కొంచెం బోర్ కొట్టేశారు. ఆవిడ 100% ఇచ్చారు. అండ్ వెంకీ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఎట్లాంటి వాళ్ళైనా కూడా ఏడిపించేయగలరు, అంత బాగుంటుంది ఆయన పర్ఫార్మెన్స్. అండ్ ఈ మూవీలో అయితే మనం ఏడ్చేంత ఉండదు కానీ బట్ పగలబడి నవ్వేంత అయితే ఉంటుంది. ఎవరి రోల్కి వాళ్ళు 100% న్యాయం చేశారు. ఎక్కడ కానీ ఆర్టిఫిషియల్గా అనిపించలేదు పర్ఫార్మెన్స్ పరంగా చెప్పుకుంటే. అండ్ కామెడీ పరంగా చెప్పుకుంటే ఉపేంద్ర లిమాయ్ గారు అండ్ శ్రీనివాస్ గారు కానివ్వండి, వీటీవీ గణేష్ గారు కానివ్వండి, అసలు సూపర్ ఉంది అసలు కామెడీ. అండ్ వీళ్ళ కామెడీ అయితే చాలా బాగుంది. ఓవరాల్ అందరూ ఫన్ జనరేట్ చేస్తారు. అండ్ సాయి కుమార్ కూడా చాలా బాగా చేశారు. ఆయనకున్నంతలో ఆయన బెస్ట్ ఇచ్చి పడేసినారు అనమాట సాయి కుమార్ గారు. అండ్ పక్క ఆయనకు సంబంధించిన సీక్వెన్సెస్ మీరు 100% కాదు 200% ఎంజాయ్ చేస్తారు. ఉపేంద్ర లిమాయ్ గారు అంటే ఎవరో కాదండి, మన ఫ్రెడీ అండ్ అనిమల్ ఉంటారు కదా ఫ్రెడీ, ఆయన. యాక్షన్ సీన్స్ గురించి చెప్పుకుంటే చాలా బాగున్నాయి. అండ్ మిడిల్లో స్టార్టింగ్లో కానివ్వండి, అండ్ క్లైమాక్స్ అయితే ప్యూర్ గూస్ బంప్స్ అంతే. మూవీలో గూస్ బంప్స్ మూమెంట్స్ ఒక 4-5 మూమెంట్స్ ఉంటాయి, పక్క గూస్ బంప్స్ వస్తాయి. క్లైమాక్స్ కోసమే 2-3 టైమ్స్ వెళ్ళొచ్చు, అంత బాగుంది క్లైమాక్స్. అండ్ ఇంకా సాంగ్స్ విషయానికి వస్తాయి గైస్, మీను అనే సాంగ్ నాకు నార్మల్గా విన్నప్పుడు నాకు నచ్చలేదు మీను అనే సాంగ్. అండ్ మిగతావన్నీ చాలా బాగా నచ్చాయి. అండ్ థియేటర్లోకి వెళ్ళగానే మీను అనే సాంగ్తో సహా ఆల్మోస్ట్ అసలు అన్ని సాంగ్స్ చాలా గ్రాండ్గా అయితే మనం వినడం అయితే జరుగుతుంది. సూపర్. అసలు ఈ సాంగ్స్ నార్మల్గా వినేది వేరు, మనం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసేది వేరు. అసలు సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు ఊపు వచ్చేస్తుంది అనమాట, మాకైతే ఊపు వస్తుంది. చిన్నపిల్లడు అయితే చిన్నపిల్లని ఒక సీట్లో కూర్చోబెట్టారు, వాడైతే ఎగురుతున్నాడు సీట్లో, ఊగుతుంది అనమాట ఫుల్ సీట్. అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి. చాలా బాగా నచ్చింది అందరికీ కూడా. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనమాట. ట్విస్ట్లు కూడా, అండ్ ఆ ట్విస్ట్ అనేది అసలు రివీల్ కాదు క్లైమాక్స్ వరకు కూడా, ఇంకా మూవీ అయిపోయిన అనగా అప్పుడు ట్విస్ట్ రివీల్ చేస్తారు అనమాట. అండ్ మంచి క్లాసిక్ మూవీ, అసలు ఫ్యామిలీ మూవీ అండ్ సంక్రాంతి మూవీ అని చెప్పాలంటే మూవీ గురించి చెప్పాలంటే అండ్ బీజిఎం గైస్, సాంగ్స్ బీజిఎం బీమ్స్ సెసరెలియో చాలా బాగా కొట్టారు, చాలా బాగా కొట్టారు. అసలు సూపర్. ఊగుతున్నారు అనమాట థియేటర్లో, అంత బాగుంది. అండ్ డిఎస్పీ గారు కానివ్వండి, అండ్ నెక్స్ట్ తమనన్న, అనిరుద్ధ్ అండ్ వీళ్ళ జాబితాలో చేర్చాలన్నమాట బీమ్స్ గారిని. అండ్ ఫైనల్గా చెప్పుకోవాల్సింది డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్టోరీ అనిల్ రావిపూడి గారు. అండ్ సూపర్ సార్. అసలు మీ మూవీస్ ఇప్పటి వరకు కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ మూవీ లేదు అసలు ఈయనకి. అసలు మంచి 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 సినిమాలు తీసుకొస్తుంటారు. అసలు చాలా బాగున్నాయి. F2 F3 ఒక ఎత్తు అయితే ఇది ఇంకో ఎత్తు అనమాట. చాలా బాగుంది మూవీ, అసలు మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. అండ్ F3 మూవీతో అండ్ చాలా ఎంజాయ్ చేశాను. సింగిల్గా వెళ్ళినా కూడా అండ్ ఏదో ఒక 10 మంది 20 మందితో కూర్చొని చూసినంత, అంటే మన ఫ్యామిలీతో చూసినంత ఫీల్ వస్తుంది. అండ్ ఈయన మూవీస్ చూస్తే చాలా రేర్ అనమాట ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసుకొచ్చేవాళ్ళు. అండ్ ఎంటైర్ మూవీ చాలా ఫన్నీగా వెళ్తుంది, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా చాలా ఫన్నీగా చాలా బాగుంటుంది. మంచి మెసేజ్ కూడా ఉంటుంది అనమాట. చిన్నపిల్లలు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ లేడీస్ ముఖ్యంగా చెప్తున్నా. అండ్ జెంట్స్కి అయితే మంచి మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. వెంకీ మామ ద్వారా చాలా మంచి మెసేజ్ అయితే ఇచ్చారనమాట, ఎస్పెషల్లీ జెంట్స్కి. అండ్ పక్క ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి మూవీని. అండ్ పక్క ఫ్యామిలీ మూవీ అనమాట ఇది. దీంట్లో మైనస్లు అయితే ఏమనిపించలేదు నాకు. స్టోరీ కూడా ఈ జెన్యూన్ స్టోరీ చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. అండ్ ఎక్కడైనా అదే చూసినామే అని అనిపించదు. స్లాంగ్ అయితే చాలా బాగా మాట్లాడదు. వెంకీ గారు కానివ్వండి, ఐశ్వర్య గారు అయితే ఆ స్లాంగ్తో దింపి పడేసినారు అంతే. కామెడీ సీక్వెన్సెస్ అంతా బాగున్నాయి. ఎంటైర్ మూవీ నవ్వుతానే ఉన్నాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అండ్ చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లేడీస్ అయితే ఇంకా మూవీలో వచ్చే సౌండ్ కంటే వీళ్ళు నవ్వే సౌండ్స్ ఎక్కువ అయిపోయినాయి అనమాట. అంత బాగుంది. ఫన్ కానివ్వండి, అంత బాగా జనరేట్ చేసినారు ఫన్. మంచి మూవీ గైస్. ఇలాంటి మూవీని మీరు ఓటీటీకి వచ్చాక బాధపడతారు పక్క. అసలు అదే మూవీలో అదే థియేటర్లో ఎట్లా మిస్ అయినాం ఈ సినిమా అనేది. అలా రిగ్రెట్ అవ్వకండి, వెళ్ళి సినిమాని చూడండి. అండ్ పక్కా మీరు ఎంజాయ్ చేస్తారు, 100% నాది గ్యారంటీ. అండ్ ఇది మంచి సంక్రాంతి మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ యాక్షన్ వేయడమా యాక్షన్ ఇరుకు, కామెడీ వేయడమా కామెడీ ఇరుకు, స్టోరీ ఇరుకు, మంచి మంచి ఫ్యామిలీ మెసేజ్ కూడా ఇరుకు, సాంగ్స్ కూడా ఇరుకు అసలు. అండ్ ఆ గోదావరి గట్టు సాంగ్ అయితే నేను టోటలీ అసలు మెస్మరైజ్ అయిపోయాను అనమాట ఆ సాంగ్కి. థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే నార్మల్గా విన్నాం కదా, నార్మల్గా మనం ట్రైలర్లో చూస్తుండే కానివ్వండి, అండ్ సాంగ్స్ చూసిండే కానివ్వండి. థియేటర్లో ఒక నెక్స్ట్ లెవెల్. అసలు మనం మొబైల్లో ఒక 100% అయితే థియేటర్లో ఒక 1,00,000% అనమాట. అంత గ్రాండ్గా అయితే ఉంది మూవీ. గేమ్ చేంజర్ అనే మూవీ. అండ్ ఈ మూవీ ఖచ్చితంగా మీరు రిగ్రెట్ అవుతారు థియేటర్లో చూడలేదు అనేసి. అండ్ అంత మంచి మూవీస్, మంచి థియేటర్ మూవీస్ కాదు ఇవి రెండు. చూడాలండి, గేమ్ చేంజర్ కానివ్వండి ఇది థియేటర్లోనే చూడాలి. నార్మల్గా చూస్తే మీకేమంత అనిపించదు. మీకు ఆ సినిమా నచ్చితే థియేటర్కి వెళ్ళొచ్చాక మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఏమైనా మర్చిపోయింటే నాకు క్షమించండి. అండ్ మూవీ రివ్యూ ఎట్లుందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి. మనం పంపించే ప్రతి మూవీ రిలేటెడ్ కంటెంట్ కూడా మీరే ఫస్ట్ చూస్తారు. గేమ్ చేంజర్ రివ్యూ అండ్
కాకు మహారాజ్ రివ్యూ కూడా 2 మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా చూడండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.